ప్రిపేర్ అవ్వలేదు. అందరికీ గుడ్ ఈవినింగ్. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి, గెస్ట్లకి, అండ్ స్టేజ్ మీద ఉన్న రామ్ గారికి అండ్ మా డైరెక్టర్ గారి అందరికీ నమస్కారం. మజాకా నిజంగా మా లైఫ్లో ఒక వన్ ఆఫ్ ద హ్యాపీయెస్ట్ మెమరీగా లైఫ్ లాంగ్ ఉండిపోద్ది. ఎందుకంటే సినిమా చూస్తూ మీరు ఎంత నవ్వుకున్నారో అంతకంటే ఎక్కువ ఆన్ ది సెట్స్ మేము నవ్వుకున్నాము, ఎంజాయ్ చేసాము, కలిసి ట్రావెల్ అయ్యాము. ఆ మెమరీస్ అంటే ఒక సినిమా తర్వాత సక్సెస్ రావడం ఒకటి, ఆ సినిమాతో పాటు ఒక మెమరీస్ ఉంటే అది మన లైఫ్ టైం ట్రావెల్ అవుతుంది. జస్ట్ అది వికీపీడియాలో మాత్రమే మిగిలిపోదు, మన మనసులో, మన హార్ట్స్లో ఉండిపోద్ది. ఈ సినిమా మజాకా నా వరకు అయితే లైఫ్ లాంగ్ నాకు హార్ట్లో ఉండిపోద్ది. ఎందుకంటే అందరూ మంచోళ్ళు, ఒకళ్ళు ఇద్దరు అంటే ప్రతి సినిమాకు యూనిట్లో ఒకళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు తేడా క్యాండిడేట్లు. బట్ ఈ సినిమా వరకు అందరూ మంచోళ్ళు. ఒక మంచోళ్ళు పుట్టంతో చోట చేరితే ఎలా ఉంటుందో మజాకా సెట్ అలా ఉండేది. ఇప్పుడు అన్షు లాంటి ఒక ఆవిడ లాంగ్వేజ్ నాకు రాదు, నా లాంగ్వేజ్ ఆవిడకి రాదు. బట్ స్టిల్ ఒక వామ్ ఫ్రెండ్షిప్. నాకు తెలిసి ఇంకొక 5 ఏళ్ళు 10 ఏళ్ళు మేబీ అంటే ఆవిడ ఇండస్ట్రీలో కనుక ఉంటే కలుస్తూ ఉంటాం, మాట్లాడుకుంటుంటాం. అది లైఫ్ లాంగ్ ఉండాలని కోరుకుంటున్నాను. బట్ ఒక నేను ఫ్రెండ్ అని చెప్పుకునే అంత ఒక మంచి రిలేషన్ ఆవిడతో నేను అసలు లైఫ్లో ఇమాజిన్ చేయలేదు. మన మొదటి సినిమా చూసినప్పుడు నేను చిన్నపిల్లవాడిని నిక్కర్లు వేసుకుంటా ఉన్న టైంలో చూసిన ఒక ఆవిడ నాతో పాటు మాట్లాడి మంచికి చెడుకి కష్టంకి నష్టంకి నాకు ఫోన్ చేసి నాకు షేర్ చేసుకునే అంత ఒక మంచి బాండ్ వస్తుందని నేనైతే లైఫ్లో ఎప్పుడు అనుకోలేదు. అలాంటి ఒక స్పేస్ తను నాకు ఇచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. వాళ్ళ హస్బెండ్కి యూకేలో సెటిల్ అయ్యారు కాబట్టి ఆవిడ ఇండియా నుంచి వెళ్ళిపోయింది. ఈవిడ ఇక్కడ బిజీ అయ్యి ఆయన ఇక్కడికి తీసుకొచ్చేసి ఇక్కడ సెటిల్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సినిమా తర్వాత. అండ్ రీతు గారు మాట్లాడుకుంది చాలా తక్కువైనా షీఈస్ వెరీ హానెస్ట్ అండ్ సిన్సియర్. వాల్ క్లాక్లో టైం అన్నా లేట్గా వస్తుందేమో కానీ ఆవిడ మాత్రం సెట్కి ఎప్పుడు లేట్గా రాదు. టైం అంటే టైము. ఎనీ యాక్టర్, ఎనీ టెక్నీషియన్కి కానీ, ఎనీ ప్రొడ్యూసర్కి కానీ ఆవిడని హైర్ చేసుకోవడం అంత సుఖం, కంఫర్ట్ ఏది ఉండదు. ఎందుకంటే టైం అంటే టైంకి వస్తుంది, చెప్పిన పని చేస్తే డ్రెస్సు, ఈ డ్రెస్సు, ఇగో ఈ జ్యువెలరీ, ఇగో ఇది డైలాగ్ అంటే నో క్వశ్చన్స్, నో కంప్లైంట్స్, వస్తుంది తన పని తను చేసుకుని వెళ్ళిపోతుంది. అంతకంటే కంఫర్టబుల్ యాక్టర్ ఒక టెక్నీషియన్కి కానీ ఒక ప్రొడ్యూసర్కి కానీ ఇంకెవ్వరూ ఉండరు. అలాంటి రీతుతో ఈ సినిమా నేను పనిచేయడం నాకు చాలా 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 హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. అండ్ రావు రమేష్ గారు, హీజ్ లైక్ మై ఫాదర్. ఇండస్ట్రీలో నేను ఫాదర్ అని ఎవరినన్నా ఫీల్ అవుతానంటే అది ఓన్లీ రావు రమేష్ గారిని. ఎందుకంటే ఒక మాట చెప్పాలనిపిస్తుంది నాకు, ఆయనకి రాసినప్పుడు అక్షరాలకు గౌరవం వస్తుందని నేను ఫీల్ అవుతాను. అంత మంచి యాక్టర్ ఆయన. అలాంటి ఒక యాక్టర్ నాకు తెలిసి ఇండస్ట్రీ ఇంకా ఆయన ఒక 10% 20% వాడుకుంది. ఆయన డెలివరీ చేయగలిగే పర్ఫార్మెన్స్కి సరిపడా రైటింగ్ ఇంకా ఇండస్ట్రీ రాయలేదేమో నా పర్సనల్ ఫీలింగు. అలాంటి ఒక యాక్టర్తో నేను సినిమాకి పనిచేశాను, ఆయనతో పాటు జర్నీ చేశాను. ఎవ్రీ డే, ఎవ్రీ మూమెంటు ఈ సినిమాలో మేము నవ్వుకున్నది, మాట్లాడుకున్నది, ఆనందపడింది ప్రతిదీ షేర్ చేసుకుంటూ ఇంత దూరం జర్నీ చేసుకుంటూ వచ్చాం. నాకు తెలిసి ఇండస్ట్రీలో నన్ను ఎవరన్నా బాగా నమ్ముతారు అంటే నాకు తెలిసి యాక్టర్స్లో రావు రమేష్ గారి పేరు చెప్తాను. ఆయనతో పనిచేయడం నాకు చాలా 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 హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ మా ప్రొడ్యూసర్ రాజేష్ దండ గారు, ఈ సినిమాకి ఆయన ఫైట్ చేసినంత నా కెరియర్లో ఏ ప్రొడ్యూసరు ఏ సినిమాకి ఫైట్ చేయలేదు. ఫస్ట్ కథ విన్న రోజు దగ్గర నుంచి ఈ సినిమాకి మేము అందరం ఒక గెడకర్రకు చుట్టుకున్న మల్లెపూలు తీగలాగా అలాగా చుట్టుకున్నాం. ఆయన మాత్రం అలా నిలబడి హీరోని తెచ్చుకొని, ప్రొడ్యూసర్ మన డైరెక్టర్ గారిని తెచ్చుకొని, దానికి కావాల్సిన మిగతా బ్యాకప్ అంతా తెచ్చుకొని ఈ రోజు వరకు ఒక స్ట్రాంగ్ బ్యాక్ బోన్ లాగా రాజా గారు నిలబడ్డారు. మేమందరం నిలబడింది ఆయన్ని పట్టుకునే మేమందరం ఈ సినిమా ట్రావెల్ చేసుకుంటూ వచ్చాం. ఆయన ప్రేమిస్తే అంటే ఆయన ప్రేమిస్తే ఎలా ఉంటే స్ట్రైట్ అవే ఇక డైరెక్ట్ ఫ్రమ్ ద హార్ట్, ఇక అవుట్ రైట్గా లవ్ చేస్తాడు. కోపం వచ్చినా అంతే, ప్రేమ వచ్చినా అంతే, ఏ ఎమోషన్ అంతా వచ్చినా అంతే. ఒక జెన్యూన్ హార్ట్ అతను ఆయన. సో ఆయనకి ఇంకా ఎన్నో 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 సక్సెస్లు రావాలి. అండ్ రాజా గారు, ఎనీ గివెన్ డే, ఎనీ గివెన్ టైం ఒక్క ఫోన్ చేస్తే నేను ఎప్పుడు మీ వెనకాల ఉంటాను. లెక్కలు, నెంబర్లు, మంచి చెడు ఏం ఆలోచించను. ఎనీ గివెన్ టైం నేను ఎప్పుడు మీకు లయబుల్గా ఉంటాను ఈ సినిమా మాకు చేసి పెట్టినందుకు. అది నేను మీడియా ముఖంగా అందరి ముఖంగా చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్ మాకు చేసిన సపోర్ట్కి. అండ్ అనిల్ గారు,
గోస్ట్ రైటర్లు వింటాం కానీ గోస్ట్ ప్రొడ్యూసర్ ఈ సినిమాకి. ఆయన యూఎస్లో ఉండి వెనకాల విష్ణుమూర్తి ఇలా చక్రం దూరం నుంచి ఎక్కడో చిన్న పవర్ వస్తుంటుంది, మనిషి ఎలా ఉంటాడో తెలియదు టైప్లో ఈ సినిమాకి వెనకాల ఉండి సపోర్ట్ చేశారు. లాస్ట్ 1 month ఈ సినిమాని సరిగ్గా ల్యాండ్ చేయడం కోసం ఆయన యూఎస్ నుంచి ఇక్కడికి వచ్చి 1 month ఇక్కడే ఉన్నారు. అంత పెద్ద లంకంత కొంపలో ఆయన పాపం ఈ మా సినిమా కోసం ఒక్కడే ఉంటుంటే నాకు ఫస్ట్ ఆయన ఇల్లు చూసి ఇలాంటి ఇల్లు ఉంటే బాగుండి అనిపించింది. కానీ ఇలాంటి ఇల్లు అలా ఒక్కడే మాత్రం ఉండాలని అనిపించలేదు సార్ నాకు చూసిన తర్వాత. అలా ఆయన వచ్చి సినిమా కోసం నిలబడ్డారు. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. అండ్ మా నిజర్ మ్యూట్ కెమెరామెన్, ఆయన ఏం పెద్దగా మాట్లాడడం, పని మాత్రం చేసుకుంటూ వెళ్ళిపోతాడు. చెన్నై నుంచి ఆయన కూడా గత 8 నెలల నుంచి ఇక్కడే ఉంటూ ఫ్యామిలీకి దూరంగా పిల్లలకు దూరంగా ఉంటూ ఈ సినిమా మంచి సినిమా చెయ్యాలి అని ఆయన ఈ సినిమాకి పెట్టిన ఎఫర్ట్స్కి, టైంకి, ఆయన కోల్పోయిన ఫ్యామిలీ లైఫ్కి అన్నిటికీ ఆయనకి మంచి రిజల్ట్ వచ్చింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నిజర్ గారు. అండ్ సందీప్ అన్న, నేను ఇప్పుడే కాదు, నాకు తెలిసి సినిమా చూపిస్తున్నాం రిలీజ్ తర్వాత నుంచి ఎనీ గివెన్ డే ఒక హీరోకి ఫోన్ చేసి అన్న సినిమా చేద్దాము అనే అంత క్లోజ్ హీరో నాకు సందీప్ గారే. ఈ సినిమాతో నాకు ఇంకా క్లోజ్ అయ్యారు. అంటే నాకు తెలిసి రోజు నేను నా ఫ్యామిలీతో ఇంట్లో కలిసి ఎలా అయితే భోంచేస్తానో నైట్ అంతా పనులన్నీ చూసుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం మాత్రం మేమిద్దరం కలిసే సెట్లో ఎప్పుడున్న యూనిట్ అందరం కలిసి భోంచేసాం. నాకు సందీప్ అన్నందుకు నిజంగానే నాకు ఆ ఫ్యామిలీలో నాకు ఒక అన్న దొరికాడు. నాకు ఏ ప్రాబ్లం వచ్చినా, ఏ కష్టం వచ్చినా ఎప్పుడైనా నేను తట్టగలిగే తలుపు సందీప్ కిషన్ గారిది. నాకు ఆయన సపోర్ట్ అంటే ఒక రైటర్ని, ఒక డైరెక్టర్ని, ఒక హీరో, ఇంతకంటే నమ్మే హీరోని నేనైతే ఇండస్ట్రీలో నేను చూడలేనేమో అన్నంత సపోర్ట్ చేశారు మాకు. నో క్వశ్చన్స్, ఏమీ లేదు, జస్ట్ అవుట్ రైట్ నమ్మి మా కోసం వచ్చి ఈ సినిమా చేశారు అన్న. నేను ఆయనతో, రాజా గారితో పాటు నేను మీకు కూడా చెప్తున్నాను, ఎనీ గివెన్ డే, ఎనీ గివెన్ టైం మీరు మిస్డ్ కాల్ ఇచ్చినా నేను వస్తాను మీకోసం ఎప్పుడైనా సరే. ఈ సినిమాకి మీరు మా మీద పెట్టిన నమ్మకానికి నేను నీకు తిరిగి ఇవ్వగలిగింది అదొకటే అని నేను నమ్ముతున్నాను. సందీప్ గారితో పని చేయటం వెరీ వెరీ హ్యాపీ అండ్ కంఫర్టబుల్. అంటే నన్ను ప్రసన్న బాబు అని పిలుస్తాడు, అంత ప్రేమగా అంత వామ్గా నన్ను ఏ హీరో పిలవలేదు. నేను సరే కంపారిజన్లు ఏమొద్దు కానీ సో అంత ప్రేమించిన సందీప్ కిషన్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ ఇంకా మా సూపర్ స్టార్ మా త్రినాథరావు గారు, అంటే ఎలా చెప్పాలి, నేను ప్రాపర్గా ప్రిపేర్ అవ్వాలా, సడన్గా ఫ్రేమ్ కూడా అవ్వట్లేదు. నిజం వచ్చేటప్పుడు ఏదో ఫిలిం ఫోకస్ లేదు, ఇంటర్వ్యూ వచ్చింది సార్, నా ఇంటర్వ్యూ నేనే చూసుకుంటూ వచ్చాను ప్రిపేర్ అవ్వడం మానేసి. సో త్రినాథ్ గారు, నాకు త్రినాథ్ గారికి రిలేషన్ ఇగో ఈ మైక్కి నాకు లాగా నేను మాట్లాడేది మీకు వినపడ్డాకి ఏదైతే ఉందో, నేను ఇంతకాలం రాసిన ప్రతి మాటకి గౌరవం తీసుకొచ్చేంత అందంగా దాన్ని తీసుకెళ్ళి ఫ్రేమ్లో పెట్టి దాన్ని డెలివరీ చేసిన ఒకే ఒక డైరెక్టర్ నాకు తెలిసి త్రినాథరావు గారు మాత్రమే. అంటే కొన్ని సినిమాలు, కామెడీ సినిమాలు చూస్తున్నప్పుడు ఇది మంచి జోకే పేలలేదు ఏంటి అని చాలాసార్లు అనిపిస్తుంది. కానీ నేను రాసిన ఏ జోక్ అయినా సరే ఈ రోజు వరకు నేను ఎన్ని పేల్ని అంటే నేను అన్ని రాసి అని అర్థం, ఎంత ఎమోట్ అయ్యారు సినిమాలో అంటే నేను అంతే రాసి అని అర్థం. నా సినిమా అంటే నేను రాసిన దాన్ని తీసుకెళ్ళి అక్కడ ఎక్కడ దానికి ఎలా పట్టాభిషేకం చేయాలి అంత అందంగా తీసే డైరెక్టర్ నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఏ రైటర్కి దొరుకుండడేమో నాకే దొరికారు త్రినాథరావు గారు. ఆయనకి ఇంతకాలం మేము కలిసి ట్రావెల్ చేసినందుకు, ఇక ముందు చేయబోతున్నందుకు, అంటే ఇంతకంటే ఒక మంచి డైరెక్టర్ని ఏ రైటర్ అడగలేడు. అంత మంచిగా ఇంతకాలం నన్ను పక్క నుండి తీసుకెళ్ళిన మా త్రినాథరావు గారికి స్పెషల్ థ్యాంక్స్. అండ్ ఈ సినిమాకి మా సాయి కృష్ణ గారు, నాతో పాటు 10 ఏళ్ల నుంచి సినిమా చూపిస్తూ మా నుంచి ట్రావెల్ అవుతూ వచ్చిన మా సాయి కృష్ణ గారు, హీజ్ లైక్ మై గురు. నా తప్పుల్ని పర్సనల్ లైఫ్లో, కెరియర్లో అన్నిటినీ నన్ను చూసుకుంటూ నన్ను నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు సాయి కృష్ణ గారు. ఆయనకి ఎల్లప్పుడూ నేను రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఈ సినిమా ఫ్యామిలీ సినిమా, అంతకంటే ఎక్కువ ఫ్యామిలీ లాగా కలిసి ఉన్నాం. బట్ మళ్ళీ ఈ సినిమా మళ్ళీ ఇదే యూనిట్ మళ్ళీ ఎప్పుడన్నా కంబైన్ అయితే బాగుందన్న ఫీలింగ్ నాకు మనసులో ఉంది. నాకు ఇది చిన్న ఫేర్వెల్ స్పీచ్ ఇస్తున్న ఫీలింగ్ కూడా నాకు ఉంది. అండ్ ఇక్కడికి వచ్చి మా సినిమాని బ్లెస్ చేయడానికి వచ్చిన మీడియా వాళ్ళకి అందరికీ మళ్ళీ స్పెషల్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రసన్న గారు రైటర్ అనిపించుకున్నారు. For more videos like this, subscribe Big TV channel.